అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు ఎంపీ డీకే అరుణ. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపించారు. అందులో రఘు అనే వ్యక్తి కొడంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీగా పోటీ చేసినట్లు చెప్పారు. దాడి వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు ఎంపీ డీకే అరుణ. కొడంగల్ నియోజకవర్గం వాళ్ళే నలుగురు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన జెడ్పీటీసీ కూడా పోటీ చేసింది. దౌలతాబాద్ మండల్ నుంచి సీను అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019లో జెడ్పీటీసీగా పోటీ చేసింది. సో మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. మొత్తం నలుగురు ఇదే ప్రాంతం నుంచి ఉన్నారు, కొడంగల్ నియోజకవర్గం నుంచి. అంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అని అనుమానాలు దీనివల్ల పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయడానికి వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందా అనేటటువంటి అనుమానాలు పెరుగుతున్నాయి. వీళ్ళు నలుగురు పోయి దాడి చేయడానికి కారణం ఎవరు, ఎందుకు పోయిండ్రు, ఎట్లా పోయిండ్రు, ఏ ధైర్యంతో అక్కడ పోయిండ్రు, ఎవరు వెనుక ఉన్నారు, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు ఇవాళ బయట వ్యక్తమవుతా ఉన్నాయి. అది ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడిని మాత్రం తీవ్రంగా నేను ఖండిస్తున్నాను.